సంవత్సరాల క్రితం ఒక దేవదూత వచ్చి ఒక శుభవర్తమానం చెప్పింది. ఆ శుభవర్తమానము మనకందరికీ తెలుసా? ఆ యొక్క శుభవర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అది 2025 సంవత్సరాల క్రితం జరిగిన మాట. ఆ యొక్క 2025 సంవత్సరాల క్రితం ఒక దూత ప్రకటించిన ఆ యొక్క సువర్తమానము ఈ రాత్రి కాల సమయమందు 2025 సంవత్సరాల తర్వాత మరి యొక్క వర్తమానము మీ కొరకు ఎదురు చూస్తుంది. మరి యొక్క వర్తమానము మీ కొరకు వేంచేస్తూ ఉన్నది. అదేమిటో ఈ రోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోను మహాభయంకరమైన 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 వర్తమానము ఈ రోజు నేను మీకు తెలియజేయుచున్నాను. చెప్పమంటారా? ఈ రాత్రి కాల సమయమందు మహాభయంకరమైన వర్తమానం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరుస్తున్నాను అని నా ప్రభువు ఈ రాత్రికాల సమయమందు ఒక వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. 2025 సంవత్సరాల క్రితం వచ్చిన వర్తమానము ప్రేమతో కూడినది. 2025 సంవత్సరాల క్రితం వచ్చిన వర్తమానము చాలా దయతో కూడినది, చాలా ఉన్నతమైన స్థితి, ఆ యొక్క గొప్ప ప్రేమ చూపించిన ఆ యొక్క వర్తమానము. కానీ ఇప్పుడు 2025 సంవత్సరాల తర్వాత వస్తున్న ఆ యొక్క వర్తమానము చాలా భయంకరమైనది, చాలా కఠినమైనది, చాలా ఘోరమైనది, చాలా భయంకరమైనది. ఆ యొక్క వాక్యం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన ఏ క్షణమో ఏ గడియో ఏ నిమిషమో తెలియదు. నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియల చొప్పున నీవు ఒకవేళ ఇంకా పాపంలో ఉంటే నీ పాపానికి తగినట్టుగా మరణాన్ని నీకు ప్రతిఫలంగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నీవు వ్యభిచారంలో ఉన్నావేమో, ఇంకా నీవు దొంగతనాలు చేస్తున్నావేమో, ఇంకా నీవు అసూయలతో ఇంకొకరిని మోసం చేయాలని, ఇంకొకరిని లాక్కోవాలని, ఇంకా ఎవరినైనా ఏదో రకంగా మభ్యపెట్టి వారి జీవితాన్ని స్వలాభపరుచుకోవాలని చూస్తున్నావేమో. నా రాజు, నా ప్రభువు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ యొక్క సమయము చాలా ఆసన్నముగా ఉన్నదనమాట. అది ఎక్కువ రోజులు లేదు. నీవు అనుకుంటున్నావేమో ఇంకా సమయం ఉంది కదా, మన బలం అంతా ఉడికిపోయిన తర్వాత, మన శరీరం అంతా నాశనం అయిపోయిన తర్వాత, మన బ్రతుకంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెందుకు, నీ బ్రతుకెందుకు అని యేసు ప్రభువు వారు చెప్పు అంటాడు.